హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మరో కొత్త అప్డేట్ వచ్చిందండి. సో ఆ జాబ్ వివరాన్ని చూద్దాం. గ్రూప్ సి డైరెక్ట్ రిక్రూట్మెంట్ 2025 పోస్టల్ శాఖలో టెక్నికల్ సూపర్వైజర్ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఈ జాబ్ వివరాన్ని చూద్దాం. పోస్టల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నికల్ సూపర్వైజర్ నోటిఫికేషన్ 2025 భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖలో భారతీయ డాక్ విభాగంలో డాక్ వాహన సేవల కోసం టెక్నికల్ సూపర్వైజర్ పోస్టును భర్తీ చేయడానికి అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ విధంగా భారతీయ డాక్ విభాగంలో టెక్నికల్ సూపర్వైజర్ పోస్టుకు ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత విధానంలో దరఖాస్తు చేసి ఈ అవకాశాన్ని ఉపయోగించగలరు. సో ఈ నోటిఫికేషన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందుగా మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన బెల్ ఐకాన్ కనుక యాక్టివేట్ చేయకపోతే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రాదు. సో మీరు మంచి మంచి జాబ్ అప్డేట్స్ అనేవి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఏంటి తెలుసుకుందాం. పోస్ట్ నేమ్ వచ్చేసి టెక్నికల్ సూపర్వైజర్, జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్. వర్గీకరణ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ. పే స్కేల్ ఎలా చేస్తారు, మనకి 7వ CPC ప్రకారం పే మ్యాట్రిక్స్లో 6వ స్థాయి ప్లస్ అనుమతి తగ్గిన అలవెన్స్లు ఇస్తారు. మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఏప్రిల్ 15, 2025 ఈవినింగ్ 5 కల్లా మనం అప్లికేషన్ అనేది పంపించాలి. ప్రొబేషన్ కాలం అంటే ఎంపికైన అభ్యర్థులు 2 సంవత్సరాల మనకి కాంట్రాక్ట్ మనం చేస్తామని చెప్పి ప్రొబేషన్ కాలాన్ని పూర్తి చేయాలి. అలాగే ఏజ్ లిమిట్ ఏంటి, జూలై 1, 2025 నాటికి వాళ్ళ అభ్యర్థుల వయసు అనేది 22 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే 40 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే ఎక్స్పీరియన్స్ ఏముండాలి, మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిగ్రీ లేదా డిప్లొమా మరియు పరిస్థిత ఆటోమొబైల్ సంస్థలో లేదా ప్రభుత్వ వర్క్షాపుల్లో 2 సంవత్సరాల ప్రాక్టీస్ అనేది ఉండాలి. లేదా మెట్రికులేషన్ అంటే 10th క్లాస్లో ఉత్తీర్ణత మరియు అంతర్గత దహన యంత్రాల తయారీ, మరమ్మతులు లేదా నిర్వహణలో 5 సంవత్సరాల ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఎంపిక విధానం ఎలా చేస్తారు, అభ్యర్థులను పోటీ ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్ష తేదీ మరియు వేదిక అర్హతలు గల అభ్యర్థులకు విడిగా తెలియజేయబడుతుంది. అర్హత లేని దరఖాస్తుదారులకు సమాచారం పంపదు. అంటే ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకే ఎగ్జామ్ ఎప్పుడు ఏంటి అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అర్హత లేని వారికి ఎటువంటి సమాచారం అనేది ఇవ్వరండి. దరఖాస్తు విధానం అంటే అప్లికేషన్ ఎలా చేయాలి, అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్లో దరఖాస్తును ఇంగ్లీష్ లేదా హిందీలో నింపి స్వీయ సంతకం చేసి కింద పత్రాలు కూడా మీరు అటాచ్ చేసి అంటే జిరాక్స్ని అటాచ్ చేసి, ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదండి, ఆఫ్లైన్ అప్లికేషను. సో మీరు ఏమేమి డాక్యుమెంట్లు అటాచ్ చేయాలో అవన్నీ ఇచ్చారు, అవి కూడా అటాచ్ చేసి మీరు ఒక అడ్రస్ పంపించాలి. ఆ అడ్రస్ సంబంధించిన విషయాలు నేను చెప్తాను లాస్ట్లో. ఏజ్ అనేది ఏజ్ సర్టిఫికేట్ అంటే జనరల్ సర్టిఫికేట్ లేదా SSC సర్టిఫికేట్ ఉండాలి. అలాగే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలి, SSC. అలాగే మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఉండాలి. సాంకేతిక అర్హత అంటే మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిగ్రీ ఆర్ డిప్లొమా చేసిన మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అని ఉండాలి. ప్రాక్టికల్ అనుభవ ధృవీకరణ పత్ర అంటే మీరు చేశాము అని చెప్పి ఎక్స్పీరియన్స్ లెటర్ అనేది ఉండాలండి, చిరునామాతో సహా. అలాగే ఫోటో ID ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఫోటో ID ప్రూఫ్సే ఉండాలి. ఇటీవల పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా 2 కాపీలు తీసి ఉంచాలి. నేను పైన చెప్పిన అన్ని సర్టిఫికేట్ జిరాక్స్లు అలాగే మీరు పెట్టుకున్న అప్లికేషన్ ఫామ్కి అన్నీ అటాచ్ చేసి పంపించాలండి. మీరు ఈ ఫిలప్ చేసిన తర్వాత ఎక్కడ పంపించాలి అడ్రస్ అనేది ఇచ్చానండి, మీరు ఒకసారి చూసుకోండి. దరఖాస్తు పంపే విధానం, దరఖాస్తును స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి. కొరియర్ లేదా ఇతర మార్గాల ద్వారా పంపిన దరఖాస్తులు పరిగణించబడవు. దరఖాస్తుపై లేదా ఎన్వలప్పై టెక్నికల్ సూపర్వైజర్ పోస్టుకు దరఖాస్తు అని స్పష్టంగా పేర్కొని ఈ కింది చిరునామాకు పంపించాలి. ద సీనియర్ మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, కోల్కతా 139 బేల్ఘాట రోడ్, కోల్కతా
70015 అడ్రస్కి మీరు నేను చెప్పిన డాక్యుమెంట్స్ని అలాగే అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి పంపించాలండి. సో ఎవరైతే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటారో ఈ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈ సూపర్వైజర్ పోస్ట్కి, టెక్నికల్ సూపర్వైజర్ పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.